మనం ఒక ప్రాపర్టీస్ తీసుకోవాలనుకున్నప్పుడు లేదా ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు మనకు తెలిసిన వాళ్ళ ద్వారానో లేకపోతే మన ఫ్రెండ్స్ ద్వారానో లేకపోతే బిల్డర్స్ ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ ద్వారానో మనం ప్రాపర్టీస్ తీసుకుంటుంటాము. కానీ తీసుకున్నాక మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాము. ఎలా అంటే అది గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, గవర్నమెంట్ ల్యాండ్ లో మీరు కట్టినారు అనేసి, లేకపోతే హైడ్రా యాక్ట్ వచ్చినప్పటి నుంచి చాలా మన బిల్డింగ్స్ కట్టిన బిల్డింగ్స్ కూడా కూలగొట్టేయడం చూస్తుంటాము. అందుకే ఒక మధ్య తరగతి వ్యక్తికి ఒక ఇన్వెస్ట్ చేయడం అనేది లైఫ్ టాక్ అచీవ్మెంట్ అది. సో అంత అమౌంట్ కొన్ని ల్యాక్స్లలో లేకపోతే కొన్ని క్రోర్స్‌లలో ఇన్వెస్ట్ చేస్తుంటాము. అలా ఇన్వెస్ట్ చేసినాక తర్వాత మనం ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటాం. అలా కాకుండా ముందే మీరు ఒక లీగల్ అడ్వైస్ ఆ ల్యాండ్ అసలు ఏమైనా కోర్ట్ కేసెస్ ఉన్నాయా? దాని ఏమన్నా మార్టిగేజ్ చేసిండ్రా? అలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ముందే మీరు డీటెయిల్స్ అన్నీ కూడా ఒక లీగల్ వెరిఫికేషన్ చేపించుకోవడం గాని, ఆ డాక్యుమెంట్స్ చేపించుకోవడం వల్ల మీరు చాలా టైం సేవ్ అవుతుంది. మీ ఎనర్జీ కూడా సేవ్ అవుతుంది. అలా మీరు లేదా మీరు కొనుక్కున్నాక ఏదైనా ప్రాబ్లమ్ ఫేస్ చేసినప్పుడు మీరు లైఫ్ టైమ్ మీరు ఏదైతే ప్రాపర్టీ కొనుక్కున్నారో దానికోసం కోర్టుల చుట్టూ తిరగడం అవుతది. అందుకే మీరు ముందే తెలుసుకోవడం వల్ల మీ టైమే గానీ, మీ ఎనర్జీ గానీ అన్నీ మనీ కూడా సేవ్ అవుతుంది. సో ల్యాండ్ అనేది చాలా వెరైటీ ఆఫ్ ల్యాండ్స్ ఉంటది. అగ్రికల్చర్ ల్యాండ్ అన్నప్పుడు డాక్యుమెంట్స్ వేరే విధంగా ఉంటది వెరిఫై చేసేది. అపార్ట్మెంట్ అన్నప్పుడు ఇంకొక విధంగా ఉంటది. ఓపెన్ ప్లాట్స్ అన్నప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది వేరేలా ఉంటది. సో ఇట్స్ అ వెరీ లెంతీ సబ్జెక్ట్. సో నేను నెక్స్ట్ పార్ట్‌లో నేను కంటిన్యూ చేస్తాను.